హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మోక్షజ్ఞ గారి ఎంట్రీ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో రాబోతుంది సార్. అది కూడా పీవీసీయూలో భాగంగానే చెప్పుకోవచ్చు. ఆయన కూడా అనౌన్స్ చేశారు. అంటే ఒక సూపర్ హీరోగా పరిచయం అయితే అవుతున్నారు సార్. అయితే ఇప్పుడు దీని పట్ల జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు కూడా విషయం చెప్తూ ఒక ట్వీట్ చేశారు. తాతగారిలా ఎదగాలి, తాతగారిలా పేరు తెచ్చుకోవాలి, నీకు ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని కూడా ఇద్దరు కూడా విష్ చేశారు. మరి మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఒక సూపర్ హీరో సినిమా తరహాలో ఉండబోతుంది. మీరు ఏం చెప్తారు సార్ ఈ సినిమా గురించి? మరి అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే అతని పరిస్థితి ఏంటి అనేది చెప్పగలుగుతాం. ఓకే. అయితే ఆయన స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు ఈరోజు ఫోటో. ఆ ఫోటోలో చాలా స్మార్ట్గా ఈ జనరేషన్కి ఎలా కనెక్ట్ అవ్వాలో అలా డిజైన్ చేసినట్టుగా అనిపించాడు. ఓకే. అంటే జనరల్గా ఎవరైనా సరే ఆ మేకప్ ఆ డిజైనింగ్లోకి వస్తారు. అతన్ని వాంటెడ్గానే మొన్న నందమూరి బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ కార్యక్రమానికి అవాయిడ్ చేశారు. ఎందుకంటే ఈ లుక్ రివీల్ అయిపోతుంది అని. ఓకే. అందుకని హోల్డ్ చేశారు అతన్ని. ఆ వేదిక మీద కనిపించనివ్వలేదు వాంటెడ్గానే. ఫైనల్గా ఇప్పుడు అతను గెటప్ రివీల్ చేశారు. ఇలా ఉంటాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఉంటాడు అని. అంటే మోక్షజ్ఞ పాత ఫోటోలు ఆల్రెడీ అందరికీ తెలుసు అతను ఎలా ఉంటాడు అని. సో ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ న్యూ లుక్ కోసం హోల్డ్ చేశారు. ఈ న్యూ లుక్ అట్రాక్టివ్గా ఉంది, ఎనర్జెటిక్గా కూడా ఉన్నాడు. స్క్రీన్ మీద ప్రజెన్స్ ఎలా ఉంటుంది, నటనకి సంబంధించి తన ప్రత్యేకతలు ఏమిటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం. లేదు కనీసం టీజరో ఫస్ట్ అంటే గ్లిమ్సెస్ ఏదొచ్చినా కానీ కొంతవరకు అంచనా కట్టడానికి ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు తను వేదికల మీద మాట్లాడిన సందర్భం కూడా లేదు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ ఎలా ఉంటుంది, టోన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరికి పెద్దగా రివీల్ కాలేదు. అలా మోక్షజ్ఞ లుక్ అయితే బాగుంది, లుక్ బాగుంది. తను చేస్తున్నటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తనకి హనుమాన్ సినిమాతో ఒక ఇమేజ్ వచ్చింది. అవును. ఇప్పుడు ఈ సినిమా కూడా సోషియో ఫ్యాంటసీ జానర్లోనే ఉంటుందని చెప్తున్నాడు ఆయన. సోషియో ఫ్యాంటసీ జానర్లో భారతాన్ని టచ్ చేస్తున్నాడు అనేది ఆల్రెడీ ఒక చర్చ జరుగుతోంది బయట. ఆయన మహాభారతాన్ని టచ్ చేయబోతున్నాడు అనేది వినిపిస్తున్న మాట. మహాభారతాన్ని టచ్ చేస్తూ ఇతన్ని వీరాభిమన్యుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని. ఇతను అభిమన్యుడైతే బాలకృష్ణ గారు ఏంటి అనేది. బాలకృష్ణ గారు అర్జునుడు అని ఒక టాక్ వినిపించింది. ఆయన కృష్ణుడు అని లేటెస్ట్ టాకు. అంటే కృష్ణుడిగా వేస్తే కంపారిజన్ కుదురుతుంది. ఎందుకంటే పాత వీరాభిమన్యులో శోభన్ బాబు అభిమన్యుడిగాను, రామారావు గారు కృష్ణుడిగాను కనిపించారు. ఆ తర్వాత దానవీర సూరకర్ణలో బాలకృష్ణ అభిమన్యుడిగా కనిపిస్తాడు. అక్కడ రామారావు గారు కృష్ణుడిగాను, కర్ణుడిగాను, దుర్యోధనుడిగాను కూడా కనిపిస్తాడు. ఇలా కృష్ణుడిగా రామారావు గారు ఆ రెండు సినిమాల్లోనూ కనిపించాడు. అందుకని ఆ కంపారిజన్లో తీసుకెళ్తే బాలకృష్ణ గారితో కృష్ణుడు వేయించి, అభిమన్యుడు ఈయనతో చేయించి దాన్ని మ్యాచ్ చేస్తూ ఒక ఫ్యాంటసీ స్టోరీ డిజైన్ చేశాడు ప్రశాంత్ వర్మ అనేది ఒక అభిప్రాయం. దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏం కాదు. ఇది ఒక స్పెక్యులేటివ్ స్టోరీ. అందుచేత ఒక పౌరాణిక సినిమా అంటే ఒక పౌరాణిక ఏరియాలో ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయటం అనేది నందమూరి అభిమానులకి ఒక రకంగా ఉత్తేజం కలిగించే వార్త. ఎందుకు అంటే నందమూరి తారక రామారావు గారికి పౌరాణిక పాత్రలు ఆయనకు ఒక స్పెషల్ ఏరియా. అది పౌరాణిక పాత్రలు చేయటం అనేది ఆయనకు చాలా ఇష్టమైనటువంటి వ్యవహారం. అలాగే ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలు, ఆయన స్వీయ నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో పౌరాణికాలే అధికం, సాంఘికాలు చాలా తక్కువ, చాలా తక్కువ. ఆయన పౌరాణిక సినిమాలు తన బ్యానర్లో చేసుకునేవాడు, అంత ఇంట్రెస్ట్. అందుకని పౌరాణిక సినిమాగా పౌరాణిక పాత్రలో నందమూరి హీరో కనిపించడం అనేది ఎప్పుడూ కూడా ఒక అడ్వాంటేజ్గానే చూస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం కూడా అది వాళ్ళకి, అంటే ఆ ఫ్యామిలీకి ఆయన కల్పించినటువంటి ఒక ఇమేజ్. అందువల్లనే ఆదిత్య 369 అనే సినిమా కథ టైం మిషన్ అనుకోగానే సంగీతం శ్రీనివాసరావు గారికి బాలకృష్ణ అయితే కన్వీనియంట్ అనిపించింది. కారణం కృష్ణదేవరాయల కాలం నాటికి తీసుకెళ్తే
కృష్ణదేవరాయల గెటప్లో బాలకృష్ణని చూపించడం రామారావు గారి ఇంప్రెషన్లో అది వర్కౌట్ అవుతుంది. అలా వీళ్ళకి ఒక కనిపించని బలాన్ని ఆయన ముందే ఇచ్చాడు, ఒక టానిక్ ఇచ్చాడు ఆ ఫ్యామిలీకి. ఆ టానిక్ మీద ఇప్పుడు సినిమా నడపబోతున్నాడు ప్రశాంత్ వర్మ. కాబట్టి అభిమన్యుడి పాత్ర ఆయన చేయలేదు, అభిమన్యుడి పాత్ర ఈయనతో చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు తండ్రి గారు చేశారు అభిమన్యుడిగా. ఇంకొక విచిత్రమైన పోలిక ఏంటంటే దానవీర సూరకర్ణలో బాలకృష్ణ అభిమన్యుడిగా నటిస్తే దానికి పోటీగా రిలీజ్ అయిన కురుక్షేత్రంలో అభిమన్యుడిగా చంద్రమోహన్ యాక్ట్ చేశారు. అదొక పోలిక. వాళ్ళిద్దరికీ అంతకుముందు అన్నదమ్ముల అనుబంధం, అప్పుడు కాన్ఫ్లిక్ట్ రావటం, ఆ తర్వాత ఇద్దరు ఒకే క్యారెక్టర్ పక్కపక్క సినిమాల్లో చేయటం. అలా ఏది ఎలా చూసినా కానీ అభిమన్యుడి క్యారెక్టర్లో గనక మోక్షజ్ఞని తెర మీద చూపిస్తే బాగానే ఉంటుంది సెంటిమెంటల్గా కూడా అనేది ఒక అంచనా. మరి ప్రశాంత్ వర్మ గారి మనసులో ఏముందో చూడాలి. ఆయన దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. బాలకృష్ణ గారికి ఉన్న ఇమేజు, మోక్షజ్ఞ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషను ఇవన్నీ వర్కౌట్ చేసి దీన్ని ఒక బిగ్ లెవెల్, బిగ్ బడ్జెట్ సినిమాగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది సినిమాకి సంబంధించిన టీజర్ కానీ మరొకటి కానీ రిలీజ్ అయినప్పుడు, ఆయన డైలాగ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సార్ దీనిపైన అంటే అలా పోస్టర్ రిలీజ్ చేయగానే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు విష్ చేయడం కూడా ఒక చర్చకు దారితీసింది. అంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఉందని కదా బయట ప్రచారం. అవును, ఆ ఫ్యామిలీతో అంటే నందమూరి ఫ్యామిలీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ స్ప్లిట్ ఉంది వాళ్ళిద్దరికీ. అందుకని వాంటెడ్గా వాళ్ళు ఏ ఈవెంట్కి హాజరు కావడం లేదు. రామారావు గారి శత జయంతి వేడుకలకి గైర్హాజరయ్యారు. అలాగే మొన్న జరిగినటువంటి బాలకృష్ణ గారి సినీ జీవిత స్వర్ణోత్సవ కార్యక్రమానికి వాళ్ళు అవాయిడ్ చేశారు దాన్ని. ఆయన వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి ఆలయ సందర్శనంలో నిమగ్నం అయిపోయాడు విత్ ఫ్యామిలీ. కళ్యాణ్ రామ్ ఎందుకు రాలేదో క్లారిటీ లేదు. ఇలాంటి కండిషన్లో వాళ్ళిద్దరిని అంటే వాళ్ళిద్దరూ దీనికి సంబంధించి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ట్వీట్ చేయటం, ఆ ట్వీట్లో ఒక్కసారి తాతగారి ఆశీర్వాదం నీకు ఉంటుంది, ఆ రేంజ్ హీరో అవుతావు నువ్వు అని ఆశిస్తున్నావు అని చెప్పడం, ఇది ఒక పాజిటివ్ టోన్లో ఉంది. అంటే ఈ మధ్యకాలంలో స్ట్రెయిన్ అయినటువంటి రిలేషన్స్కి కొంచెం ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసేదిగా ఈ ట్వీట్ ఉంది. వాళ్ళు చేసిన ఇద్దరు ట్వీట్ చేశారు. ఆ ఇద్దరు ట్వీట్లో అలాగే కనిపించింది. అలాగే దీనికి కొంచెం అవతల 2-3 రోజుల క్రితం లోకేష్ థ్యాంక్ యూ బావా అని ఒక ట్వీట్ చేశాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వరద బీభత్సానికి స్పందించి అక్కడ జనాలకు వాటిల్లినటువంటి నష్టాన్ని గుర్తించి 50 లక్షలు ఆయన విరాళంగా ప్రకటించాడు. ఆ 50 లక్షల విరాళం ప్రకటించటం నిజానికి అలా ప్రకటించిన మొదటి హీరో తారక్. అందుకని థ్యాంక్స్ చెప్తూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీటు వీళ్ళు ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీని ఆహ్వానిస్తూ చేసినటువంటి ట్వీట్లు ఇవన్నీ కలిపి చూస్తే ఇంటర్నల్గా వాళ్ళ మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్రత్యేక కారణాల వలన కలిసి కనిపించడం లేదు అనేటువంటి అవగాహన ఇప్పుడు జనాలకు వస్తుంది. అంటే ఏదైనా ఇష్యూ ఉంటే వీళ్ళు కలుస్తారు, లేకపోతే ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు. అంతకు మించి పెద్ద ఘర్షణాత్మక వాతావరణం అయితే లేదు ఈ వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య. హరికృష్ణ గారి ఫ్యామిలీకి ఇతర కుటుంబాలకి మధ్యలో ఏదో ఘర్షణ ఉంది అనే వాతావరణం కరెక్ట్ కాదు, ఆ మాట కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు జనాలకు ఒక రకంగా వాళ్ళు ఇండికేట్ చేశారు దీన్ని పొడిగించద్దు అని. అందుకని దాదాపుగా ఫ్యామిలీస్ ఒకటే అని అనుకోవాలి. ఇలాంటి సందర్భమే అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వరద పరిస్థితుల వలన ఇక్కడ ఈ కుటుంబంలో సఖ్యత ఉంది అనేది ఎలాగైతే బయటకు వచ్చిందో అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఒకటి జరుగుతోంది అక్కడ కూడా. అది కూడా సమసిపోయింది అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్కి థ్యాంక్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్. సో అది కూడా మ్యాచ్ అయిపోయింది అనిపిస్తుంది ఇప్పుడు. అంటే వరద వచ్చి క్లియర్ చేసింది వీళ్ళ గొడవలని. అలా
ఒక సన్నిహితత్వం ఉంది ఫ్యామిలీస్ మధ్య అనేది ఈ సినిమా ద్వారా ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.